ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టేందుకు రెడీ అవుతున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం గడువు ముగుస్తుండటంతో మరో 48 గంటల్లో సమ్మెకు వెళ్లేందుకు అన్ని డిపోల ఆర్టీసీ జేఏసీ నేతలు సిద్దమవుతున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి చర్చలకు అధికారికంగా ఎటువంటి పిలుపు రాలేదు. ఆర్టీసీ కార్మికులు కోరుతున్న డిమాండ్లతో మెజారిటీ అంశాలకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమ్మె అనివార్యమైతే సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుంది. ప్రైవేట్ డ్రైవర్లను సిద్దం చేయడం, అద్దె బస్సులను నడపడం వంటి అంశాలపై రవాణా శాఖ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే రేపు మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఆర్టీసీ జేఏసీ నేతలు మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశం సఫలమైతేనే సమ్మె విరమణ దీక్షగా అడుగులు పడతాయి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించే ప్రమాదం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. రైట్ వేణుగోపాల్. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మె బాట పట్టేందుకు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తమ డిమాండ్లు నెరవేర్చకపోవడంతో ఇక డిమాండ్ల సాధన కోసమై దాదాపుగా 48 గంటల్లో సమ్మెకు వెళ్లేందుకు అన్ని డిపోల ఆర్టీసీ జేఏసీ నేతలు అలాగే కార్మికులందరూ కూడా రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు మాత్రం ప్రభుత్వం నుంచి చర్చలకు అధికారికంగా ఎలాంటి పిలుపు రాలేదు. ఇక ఈ పిలుపు రాకపోవడంతో ఒకవైపు ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. ఇక ఆర్టీసీ కార్మికులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్లలో ఒక 2 డిమాండ్లు మినహా మిగతా అన్ని డిమాండ్లకు కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు మనకు సమాచారం. ఇక ఇందులో ప్రధానంగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనము, యూనియన్ల పునరుద్ధరణ అనే 2 డిమాండ్ల విషయం మాత్రం ఇప్పటికీ కూడా గవర్నమెంట్ నుండి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక దీనికి సంబంధించి కూడా ప్రధానంగా ఆర్టీసీ నాయకులు కోరుతుంది కూడా ఇదే. ఈ 2 అంశాలు ఖచ్చితంగా పరిష్కరించాలి అని చెప్పి కూడా వీటిని పరిగణలోకి తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఇటు ఆర్టీసీ కార్మికులు అలాగే జేఏసీ నేతలు కోరుతున్నటువంటి స్థితి ఉంది. ఇక మరోవైపు ఏదైతే ప్రభుత్వం కూడా ఒకవేళ సమ్మె అనివార్యమైతే మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ప్రతినిత్యం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కూడా వివిధ పనులకు వెళ్లేందుకు ఆర్టీసీని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇక ఈ నేపథ్యంలో ప్రైవేట్ డ్రైవర్లను కూడా రెడీ చేసేందుకు ఇటు ఆర్టీసీ అధికారులు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అద్దె బస్సులను నడపడం వంటి అంశాలపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇక ఈ క్రమంలో ఒకవైపు 48 గంటల సమయం ఉంది. ఒకవేళ ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందన వచ్చి చర్చలకు ఆహ్వానిస్తే రేపు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో సమావేశం ఆర్టీసీ జేఏసీ నేతలతో ఒక సమావేశం జరిగేది. అయితే గత కొద్ది రోజుల కిందట ఏదైతే సమ్మెకు వెళ్తామని చెప్పినప్పుడు కూడా ఇటు రవాణా శాఖ మంత్రి ఇది ప్రజా ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు రెడీగా ఉంటుంది, ఖచ్చితంగా ఏదైనా సమస్యలు చర్చించేందుకు మేము రెడీగా ఉన్నాం, మీరు ప్రభుత్వం ముందుకు వస్తారని చెప్పి కూడా ఇప్పటికే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. వేణు, రేపు ఇదైతే పొన్నం ప్రభాకర్ తో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది కదా. ఒకవేళ సమ్మె తప్పదన్న ఉద్దేశంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ప్రభుత్వం మరి కార్మికులు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే ఏ విధంగా ఆర్టీసీ బస్సులు ముందుకు కొనసాగుతాయి కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందులో ప్రధానంగా ఏంటంటే ఆర్టీసీ కార్మికులు చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. వారంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి కొన్ని డిమాండ్ల పైన ఇప్పటికే ప్రభుత్వం వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఆర్టీసీలో అద్దె బస్సులను పెంచడం వల్ల అయితే కార్మికులకు ఉపాధి కోల్పోతున్నారు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇందుకు ప్రభుత్వం కూడా ఏదైతే రానున్న రోజుల్లో ఈవీ పాలసీని సమర్థవంతంగా అమలు చేయాలంటే ఖచ్చితంగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులు కూడా తీసుకురాబోతున్నామని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇక మరోవైపు ఏదైతే ఆర్టీసీ కార్మికులు కోరుతున్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే ప్రభుత్వంలో మమ్మల్ని విలీనం చేశామని చెప్పి ప్రకటించారు, కానీ ఇప్పటికీ ఆ దిశగా చర్యలు మాత్రం తీసుకోవట్లేదు అని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ ఒకవైపు ఈ ప్రధాన డిమాండ్ ఇలా ఉండగా మరోవైపు ఒకవేళ సమ్మె తప్పకుండా ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆల్టర్నేట్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇటు రవాణా శాఖ అధికారులు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని డిపోల్లో కూడా ఇటు అద్దె బస్సులు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. ఉన్నటువంటి బస్సులను ఇటు పబ్లిక్ కి ఇన్కన్వీనియన్స్ కలగకుండా ఉండేందుకు రద్దు చేస్తున్నాం. మరోవైపు అవసరమైతే ప్రత్యామ్నాయంగా ఈ సమ్మెకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ప్రజా రవాణా వ్యవస్థ పెద్ద ఎత్తున స్పందించిపోయే అవకాశం ఉంటుంది. ఇంతలో కొంత
రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఇటు రవాణా శాఖ అధికారులు కూడా రెడీ అవుతుంది. రేపు మంత్రి పొన్నం ప్రభాకర్ తో సమావేశమై కీలక భేటీలో భాగంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఏ అంశాల గురించి చర్చించే అవకాశం ఉందనుకోవచ్చు? కార్మికుల డిమాండ్లు ఏ విధంగా వినిపించే అవకాశం? అయితే ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఏదైతే గత కొంతకాలంగా వారికి రావాల్సినటువంటి డిఏ విషయంలో పట్టుబడి ఉన్నటువంటి పరిస్థితి, అలాగే ఏదైతే ఆర్టీసీ రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి రావాల్సినటువంటి కనీస సదుపాయాలు అయినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి అని చెప్పి మరోవైపు ఏదైతే ఈ కారుణ్య నియామకాలు కూడా ఎప్పటికప్పుడు చేపడుతూ ఇటు సంస్థ అభివృద్ధికి ఏదైతే కార్మికులు సంస్థ ఎన్నుకొని ఉన్నారో వారికి న్యాయం చేసేలా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కొన్ని ప్రధాన డిమాండ్లు పెట్టారు. అయితే ఇందులో వీటన్నిటికన్నా కూడా ఇప్పటికే ప్రభుత్వం ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి ప్రధానంగా వారు కోరుతుంది ఏంటంటే, ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పినా కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఈ అంశంపైనే ప్రధానంగా ఇటు కార్మికులు అలాగే జేఏసీ నేతలు కూడా పట్టుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుండి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనే దానిపైన కూడా గత 10 రోజుల కిందట ఏదైతే కార్మిక శాఖ వద్ద నోటీసులు ఇచ్చినప్పుడు కూడా సమ్మె చేద్దామని నోటీస్ ఇచ్చినప్పుడు కూడా కన్సల్టేషన్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో అప్పుడు ఆర్టీసీ అధికారులు కూడా ఆల్రెడీ ఈ సమస్య ప్రభుత్వం వద్ద ఉంది, ప్రభుత్వమే దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా ఆర్టీసీ అధికారులు వివరించినటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో ఏదైతే కార్మికులు కోరుతున్న విధంగా వీటన్నిటిపైన కూడా రేపు జరగబోయేటువంటి భేటీలో ఖచ్చితంగా ప్రభుత్వం చాలా వరకు కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కోరుతున్న వాటిలో ఒక ఏదైతే ప్రధానంగా యూనియన్లను మళ్ళీ తీసుకురావాలి, మరోవైపు ఆర్టీసీలో సంబంధించి ప్రభుత్వంలో విలీనం అనే ప్రక్రియ ఈ రెండే పెండింగ్ ఉండే అవకాశం ఉంది. వీటిపైన కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ఇక ఆర్టీసీ కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.